హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీ అందరి కోసం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి మనకి స్ట్రీట్ స్టైల్లో చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఎలా ఉంటుందో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది అదే టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి. నేను ఎలా చేస్తానో మీరు కూడా అదే విధంగా అదే ప్రాసెస్లో చేయండి. బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 5 ఎగ్స్ బ్రేక్ చేసేసుకోండి. నేను 4 బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి 5 ఎగ్స్ వేసుకున్నానండి. ఇలా 5 ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అండ్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేయండి. ఈ ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి పైన ఎయిర్ బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇలా బబుల్స్గా వస్తుంది. అంతవరకు మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసేయండి. ఈ ఆయిల్ అంతా పెనంకి పట్టేలాగా చూసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఎగ్ మిక్చర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ మిక్చర్ని ఇలా వేసేసుకోండి. ఇలా ఆమ్లెట్ లాగా మొత్తం వేసేసుకోండి. నాకు చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే సరిపోతాయని నేను చిన్నగా వేసుకున్నాను. అదే మీరు పెద్దగా వేసుకోవాలనుకుంటే పెద్దగా అయినా వేసుకోవచ్చు. నేను ఓన్లీ 1 ఆమ్లెట్తో 1 బ్రెడ్ ఆమ్లెటే చేయాలనుకుంటున్నానండి. మీరు 2 బ్రెడ్స్తో చేయాలనుకుంటే కొంచెం ఆమ్లెట్ అనేది పెద్ద సైజులో వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ మీదకి టర్న్ చేసుకోవాలండి. మరీ పచ్చిగా కాదు, కొద్దిగా హీట్ అవ్వాలి అంతే. ఇలా మొత్తం 4 సైడ్స్ వేసేసుకోండి. మీరు ఆమ్లెట్ అనేది పెద్దగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చిన్నగా వేసుకున్నాను కాబట్టి కొద్దిగా బ్రేక్ అవుతుంది అంతే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా 4 సైడ్స్ బ్రెడ్కి స్టిచ్ చేసేయండి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం టర్న్ చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు మనం బ్రెడ్ పెట్టగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. మీడియం లేదా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని చేయకూడదండి. ఓకేనా? ఇలా టర్న్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు హీట్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మీకు ఒకవేళ బ్రెడ్ అనేది చాలా స్మూత్గా ఉందనుకోండి, దాన్ని ఇలా కొద్దిగా పెనం మీద హీట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేను ఇంకొక ఆమ్లెట్ వేస్తున్నానండి. ఆమ్లెట్ వేసేసి బ్రెడ్ పెట్టేశాను. ఇలా ఇంకొక ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా? ఇలా మీకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలంటే అన్నీ వేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా రెసిపీ తినాలి అనిపిస్తే ఎంసీఆర్ ఇన్స్టాంట్ రెసిపీస్కి కామెంట్ చేయండి.